హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆషిరా ఆర్ట్స్. ఈరోజు మనం బియ్యపిండితో పువ్వుల వడియాలు ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: బియ్యపిండి 1 గ్లాసు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో 1.5 గ్లాస్ వాటర్ని పోసుకోవాలి. వాటర్ మరిగేలోపు పిండిలో మళ్ళీ 1.5 గ్లాస్ వాటర్ని పోసుకోవాలి. ఇది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. వాటర్ ఈ విధంగా మరిగిన తర్వాత ఉప్పు, నువ్వులు వేసుకోవాలి. ఒక నిమిషం తర్వాత వాటర్ కలిపిన బియ్యపిండిని ఈ విధంగా వేస్తూ గరిటెతో కలుపుకోవాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. పిండి చల్లారిన తర్వాత చేత్తో ఈ విధంగా చిన్నగా తీసుకుంటూ ఒక కవర్ పైన ఎండలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత 2 రోజులు ఎండలో బాగా ఆరనివ్వాలి. 2 రోజుల తర్వాత ఈ విధంగా అవుతాయి. ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె తీసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి 5 నుంచి 6 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. అంతే, బియ్యపిండి పువ్వుల వడియాలు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం ఆషిరా ఆర్ట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.